జబర్దస్త్ బ్యూటీ రష్మి గౌతమ్ జయాపజయాలను పట్టించుకోకుండా తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ పోతుంది. బుల్లితెర మీద డిమాండ్ తగ్గింది. అనసూయ శ్రీముఖిల డామినేషన్ వలన తనకు పెద్దగా అవకాశాలు రావట్లేదు. మరోవైపు సినిమాల్లో ఏమైనా రాణించిందా అంటే ఒక్క గుంటూరు టాకీస్ మినహాయిస్తే ఏ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో రష్మికి కూడా గుర్తుండదు. అటు చేసి ఇటు చేసి యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఓ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది రష్మి. ఈ సినిమా ఫలితం మీదే రష్మి కెరీర్ ఆధారపడి ఉంది. కానీ ముందు జాగ్రత్తగా ముందే మూట సర్దేసుకుంటుందా ఈ హాట్ యాంకర్? గ్లామర్ ప్రపంచాన్ని వదిలేసి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదామనుకుంటోందా? రష్మి పెళ్లాడబోయే ఆ లక్కీ పర్సన్ ఎవరు? రష్మి ఏదో మాట వరుసకి వైజాగ్ లో సెటిల్ అవుతాను అని అంది. అంతే, ఎక్కడ లేని రూమర్స్ పుట్టుకొచ్చేశాయి. సెటిల్ అనే పదంలో ఒకటా రెండా ఎన్నో అర్థాలున్నాయిగా. మరి రష్మి సినిమాలు, టీవీ వదిలేస్తోందని, వైజాగ్ కి చెందిన ఓ బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకోబోతోందని, అక్కడే వైజాగ్ లోనే సెటిల్ అయిపోతోందని ఒకదాని తర్వాత ఒకటి రూమర్స్ పుట్టుకొచ్చాయి. నిజానికైతే రష్మి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోదట. ఎప్పటికైనా వైజాగ్ లో సెటిల్ అవ్వాలని రష్మి కోరిక, అంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.